అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ 2 సరుకు రవాణా నౌకలను సీజ్ చేయడంతో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. గురువారం బారెల్ చమురు ధర $100 మార్కును దాటేసింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఎప్పుడు మొదలవుతాయన్న దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ దళాలు 2 కార్గో షిప్పులను తమ అధీనంలోకి తీసుకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో భయం మొదలైంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $100 పైనే ట్రేడ్ అవుతోంది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెలలో అమెరికా ఆదేశాల మేరకు దాదాపు 31 నౌకలను ఇరాన్ పోర్టులకు వెళ్లకుండా నిలిపివేసినట్లుగా యుఎస్ మిలిటరీ స్పష్టం చేసింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ చర్యలకు దిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భిన్నంగా స్పందించారు. ఇరాన్తో చర్చలు జరపడానికి తమకు ఎలాంటి సమయ పరిమితి లేదని, యుద్ధాన్ని ముగించడానికి నిర్దిష్ట గడువు పెట్టుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నౌకలను సీజ్ చేయటంపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ ఇది కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన కిందకు రాదని ట్రంప్ భావిస్తున్నట్లుగా వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. హిజ్బుల్లాతో కుదిరిన 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుతున్నాయి. ఇరుపక్షాల మధ్య దాడులు జరగటంతో శాంతి ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఒప్పందం కోసం వాషింగ్టన్లో 2వ రౌండ్ రాయబార స్థాయి చర్చలు జరగనున్నాయి. అటు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, ఇటు చమురు ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.